సెకినాలు, అరిసెలు, మురుకులు, గారెలు, బొబ్బట్లు అన్నీ తిన్నాయి సరిపోయిందా సంక్రాంతికి? నాకైతే మస్తు ఎక్కువైంది. నాకు తెలిసి ఓ 2-3 కేజీలు పెరిగేసే ఉంటాయి ఈ గ్యాప్ లో. ఇంకా కరికిచ్చడం ఒకటే లేటు. తినకుండా ఉండొచ్చు కదా అంటే తినకుండా ఉండలేం, అది మన బలహీనత. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఫెస్టివల్, తినకుండా ఉండి ఏం సాధిస్తాం? కానీ తినాలి, కరగదీయాలి. 4-5 రోజులు మంచిగా ఛాయలో మురుకులు వేసుకొని లోటలు ఆగినా తిన్నా, 2-3 అరిసెలు తిన్నా, 4-5 బొబ్బట్లు తిన్నా, సెకినాలు తిన్నా. ఇన్ని తింటారా? సర్లే, మనల్ని మనం తిట్టుకుంటే బాగోదు కానీ. సో ఇట్స్ టైమ్ టు బర్న్ యువర్ క్యాలరీస్, బ్యాక్ టు వర్కౌట్. మీకు జిమ్కి వెళ్ళే అలవాటు లేకపోతే కనీసం రోజు గంటైనా వాకింగ్ చేయండి. ఈ అప్పాలన్నీ తిన్నప్పుడు, ఈ అప్పాలన్నీ తినడం బరాబర్, మళ్ళీ రైస్ తినడం బరాబర్, మళ్ళీ చికెన్ మటన్ తినడం అన్ని బరాబర్. ఇవన్నీ తింటే ఎక్కడికి పోతుంది, ఎక్కడ స్టోర్ అవుతాయి? మనం ఇండియాలో పుట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇన్ని ఐటమ్స్ ఫుడ్ ఉన్నందుకు. ఆ ఐటమ్స్ అన్ని తినుకుంటూ కూర్చొని పొట్ట ముందుకేసుకొని కాళ్ళు చాపుకొని టీవీ ముందు రిమోట్ పట్టుకొని కూర్చొని టాబ్లెట్లు వేసుకుంటూ కూర్చుంటే బాగా. ఈ రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్ని నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్ లో కూడా మనం టేస్ట్ చేయాలనంటే ఇప్పుడు హెల్దీగా ఉండడానికి ఇవన్నీ చేయాలి.